ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చెప్పేదేదో స్పష్టంగా చెప్పేస్తారు. తన మనసులో ఉన్న మాట దాచుకోరు. చల్లకొచ్చి ముంత దాచే వ్యవహారం ఆయనతో కాదు. వాలంటీర్ల అభినందన సభలో ఆయన తన మనోగతాన్ని చాలా గట్టిగా, మొహమాటం లేకుండా వెల్లడించారు. వచ్చే 2 నెలలు ప్రజలకు అందించవలసిన సేవలను, చెప్పవలసిన విషయాలను వాలంటీర్లకు వివరించి వచ్చే ఎన్నికల యుద్ధానికి సన్నద్ధం కావాలని ఆయన పిలుపునిచ్చారు. ఒక రకంగా ఇది ధైర్యంతో కూడిన విషయం. విపక్షాలు చేసే విమర్శలతో నిమిత్తం లేకుండా ఆయన వాలంటీర్లు పేదల తరపున పనిచేసే ప్రభుత్వానికి వారధులుగా ఉండాలని విజ్ఞప్తి చేశారు. వాలంటీర్లు నేరుగా ప్రభుత్వ ఉద్యోగులు కారు, కేవలం స్వచ్ఛంద కార్యకర్తలు. వారు తమ అభిప్రాయాల ప్రకారం రాజకీయంగా నడుచుకోవచ్చు. వాలంటీర్ల వ్యవస్థను సృష్టించి ప్రపంచంలోనే ఒక సరికొత్త చరిత్ర సృష్టించిన జగన్ దానివల్ల కూడా తన ప్రభుత్వం మళ్లీ విజయం సాధించడానికి మార్గం సుగమమైందని చెప్పకనే చెప్పేశారు. సుమారు 2.5 లక్షల మంది వాలంటీర్లకు అభివందనం పేరుతో వారి సేవలను దృష్టిలో ఉంచుకొని అవార్డులను ప్రకటించారు. వచ్చే ఎన్నికలు ఎంత కీలకమైనవో ప్రజలకు తెలియజెప్పాల్సిన బాధ్యత వాలంటీర్లపై ఉందని అన్నారు. ఈ అభినందన సభలో జగన్ మాట్లాడిన ప్రతి మాటకు విశేష స్పందన కనిపించింది. సీఎం అంటూ పెద్ద ఎత్తున నినాదాలు ఇచ్చారు. సభ జరిగిన తీరు చూస్తే జగన్ పట్ల వాలంటీర్లు ఎంత అభిమానంతో ఉన్నారో అర్థమవుతుంది. వారిని చూడగానే ప్రభుత్వ స్కీమ్లు పొందిన పేదలంతా ముఖ్యమంత్రి జగన్ను చూసినట్లు సంతోషపడుతున్నారు.